హల్లెలూయా. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభునామంలో మీ అందరికీ శుభములు కలుగునుగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు తన పరిశుద్ధమైన గ్రంథం నుండి మనతో మాట్లాడే ప్రసంగ అంశం ఏంటంటే, మంచికి ప్రతిగా చెడు చేయకండి. ఎవరైతే నీకు మంచి చేస్తారో వారికి ప్రతిగా చెడును చేయకండి అని పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. మూల వచనాలుగా సామెతలు 17వ అధ్యాయం 13వ వచనం, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం, 17వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17-18 వచనాలలో దేవుడు మనకు ఈ రీతిగా బోధిస్తూ ఉన్నాడు. మన జీవితంలో మనకు మంచి చేసిన వారిని కలుస్తూ ఉంటాం. మన జీవితాలలో మేలు చేసినటువంటి వారిని మనం కలుస్తూ ఉంటాం. వారు తల్లిదండ్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, సమాజంలో ఉన్న సంఘ సభ్యులు కావచ్చు, మనకు సహాయము చేసిన అనేక మంది ఉంటారు. కానీ కొన్నిసార్లు మనుషుల స్వభావం వల్ల, అపార్థాల వల్ల లేదా స్వార్థం వల్ల మనకు మంచి చేసిన వారికే చెడు చేయాలనే అటువంటి ఆలోచన మనుషులలో వస్తూ ఉంటుంది. అలాంటి ప్రవర్తన దేవుని దృష్టిలో ఎంత ప్రమాదకరమో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తన పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ద్వారా మనకు బోధిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. మంచికి ప్రతిగా చెడు చేయడము దేవునికి ఇష్టమైనది కాదు. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనంలో, మంచికి ప్రతిగా చెడు చేయువాని ఇంటిలో నుండి కీడు తొలగిపోదు అంట. ఎవరైతే మంచికి ప్రతిగా కీడు చేయాలని ఆలోచిస్తారో, చూస్తారో, వారి ఇంటిలో నుండి కీడు తొలగిపోదు అని దేవుడు బోధిస్తూ ఉన్నాడు. ఈ వచనం చాలా స్పష్టంగా మనకి ఏమని తెలియజేస్తుందంటే, మనకు మేలు చేసిన వారికి కీడు చేస్తే అది దేవుని న్యాయానికి విరుద్ధం. బైబిల్ గ్రంథంలో దావీదు జీవితాన్ని మనకు గుర్తు చేసుకుందాం. సౌలు రాజు దావీదును హింసించాడు. అయినప్పటికీ దావీదు సౌలుకు ఏమాత్రము కీడు చేయలేదు. ఎందుకంటే అతను దేవునికి భయపడ్డాడు. సౌలును చూసి కాదు దావీదు భయపడింది. దావీదును ఎవరైతే అభిషేకించారో అదే అభిషేకము సౌలు రాజు పైన ఉంది అని ఆ అభిషేకానికి విలువ ఇచ్చినటువంటి దావీదు, ఆ అభిషేకాన్ని గౌరవించినటువంటి దావీదు, సౌలు దావీదుని ఎన్నో మార్లు చంపుదామని ప్రయత్నించినప్పటికీ, ఎన్నో సందర్భాలలో సౌలు రాజు దావీదుకు దొరికినప్పటికీ దావీదు సౌలును ఏమీ చేయలేదు. ఎందుకు అంటే దావీదు మహారాజు సౌలు రాజు పైన ఉన్నటువంటి ఆ యొక్క అభిషేకాన్ని గౌరవించాడు. కనుక దావీదు సౌలుకు కీడు చేయలేదు. ఎందుకంటే అతను దేవునికి భయపడ్డాడు. అంటే మనకు సహాయం చేసిన వారిని మర్చిపోవడం, వారికి హాని చేయడం, లేదా వారి గురించి చెడుగా మాట్లాడడం దేవుని దృష్టిలో పాపం. ఈ వాక్యం నుండి మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే, కృతజ్ఞత లేని హృదయం ఆత్మీయ జీవితాన్ని బలహీనపరుస్తుంది. రెండవ మాటగా, కీడుకు ప్రతిగా కీడు చేయవద్దు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనంలో, ఎవనికిని కీడుకు ప్రతిగా కీడు చేయకుడి, అందరి ఎదుట మంచి వాటినే ఆలోచించుడి. ప్రపంచము చెప్పే అటువంటి మాట ఏంటిది? సమాజం చెప్పే అటువంటి మాట ఏంటంటే, అతడు నన్ను బాధించాడు కనుక నేను కూడా అతన్ని బాధిస్తాను, అతడు నాకు చెడు చేశాడు కనుక నేను కూడా ప్రతికూల సమయంలో ప్రతీకారం తీర్చుకుంటాను వానిపైన అని సమాజం చెప్తుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువు మార్గమే వేరు, ఆయన మాటనే వేరు, ఆయన బోధనే వేరు, ఆయన ప్రేమించే విధానమే వేరు. యేసుక్రీస్తు ప్రభు ఏమంటారంటే, ఆయన సిలువపై కూడా తనను హింసించిన వారి కోసం ప్రార్థిస్తాడు. ఏమంటాడంటే, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అని ప్రార్థన చేస్తాడు. దేవునికి ప్రార్థన చేస్తాడు, దేవునితో మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి నిజమైన క్రైస్తవుడు ప్రతీకారము కోరడు. అతడు తన విషయాన్ని
దేవుని చేతుల్లో ఉంచుతాడు. అతడు తన యొక్క సమస్యలన్నిటిని కూడా సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువు చేతుల్లో ఉంచుతాడు. ఈ యొక్క మాట మనకు నేర్పించే పాఠం ఏంటిదంటే, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనము, ఎవనికిని కీడుకు ప్రతిగా కీడు చేయకుడి, అందరి ఎదుట మంచివానిగా మీరు ఉండాలి, అందరి ఎదుట మీరు మంచి వాటినే ఆలోచించాలి అని మనకు బోధిస్తూ ఉన్నాడు. అంటే ఏంటిది? ఈ యొక్క పాఠం మనకు బోధించేది ఏంటిదంటే, మన ప్రతిస్పందన దేవుని యొక్క ఆత్మీయ పరిపక్వతను తెలియజేస్తుంది. మన యొక్క ప్రతిస్పందన, మన యొక్క ప్రార్థనా జీవితం యొక్క ప్రతిస్పందన మన పరిశుద్ధాత్మీయ పరిపక్వతను తెలియజేస్తుంది. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. చివరిగా, అందరితో సమాధానంగా జీవించడానికి ప్రయత్నించాలి. ఆ మాట రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనంలో, సాధ్యమైనంత వరకు, నీకు సాధ్యమైనంత వరకు మీ వలన అయితే అందరితో సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయమని చెప్తున్నాడు. సమాధానం అనేది బలహీనత కాదు, సమాధానము అనేది అసహాయత కాదు, సమాధానము అనేది ఓడిపోవడం కాదు, సమాధానము అనేది ఆత్మీయ బలం, సమాధానము అనేది పరిశుద్ధాత్మ యొక్క శక్తి, సమాధానం అనేది యేసుక్రీస్తు ప్రభువును ముఖాముఖిగా చూడబోయగలిగేటువంటి బలం. కాబట్టి ప్రతి విషయంలో సాధ్యమైనంత వరకు మీరు అందరితో సమాధానంగా ఉండండి అని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తూ ఉంది. కొన్ని సందర్భాలలో మనం ఏం చేస్తూ ఉంటామంటే, కుటుంబంలో విభేదాలు వచ్చినప్పుడు సమాధానంగా ఉండం, సంఘంలో అపార్థాలు వచ్చినప్పుడు మనము సమాధానంగా ఉండలేం, స్నేహితుల మధ్యలో గొడవలు గొడవలు వచ్చినప్పుడు మనం వారితోని సమాధానంగా ఉండలేం. ఇప్పుడు అక్కడ దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, సాధ్యమైనంత వరకు మీరు సమాధానాన్ని వెతకండి, కోపాన్ని ద్వేషాన్ని వెతకకండి, కానీ దేవుడిచ్చేటువంటి సమాధానాన్ని వెతుకుమని చెప్తుంది. అంటే ఏంటిది? క్షమించండి. క్షమించలేనటువంటి పరిస్థితిలో కలిగినప్పుడు మీరు వారిని క్షమించడానికి ప్రయత్నం చేయండి, క్షమించండి. వారితో మాట్లాడండి. ద్వేషం ఉన్నప్పటికీ మీరు వారితో దేవుని యొక్క ప్రేమతో మీరు మాట్లాడి మీకున్న సమస్యను పరిష్కరించుకోవాలి. ద్వేషాన్ని పెంచుకోకండి. దేవుని యొక్క ప్రేమతో, ప్రార్థనతో, పరిశుద్ధమైన వాక్యాన్ని ధ్యానము చేస్తూ దేవుని యొక్క ప్రేమతో మీరు ప్రవర్తించండి. అప్పుడు యేసుక్రీస్తు మనకు సమాధానకర్తగా ఉన్నాడు గనక ఆయన చూపించే అడుగుజాడల్లో, యేసుక్రీస్తు ప్రభు చూపించే మనకు వాక్యం యొక్క అడుగుజాడల్లో, యేసుక్రీస్తు ప్రభు మనకు చూపించేటువంటి ప్రార్థన, పరిశుద్ధత అడుగుజాడల్లో మనము నడవాలి అని, అలా నడవడం మన బాధ్యత అని దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. ఈ మాట మనకు బోధించేటువంటి పాఠం ఏంటిదంటే, సమాధానాన్ని వెతికేవారు దేవుని యొక్క ఆశీర్వాదాలను అనుభవిస్తారు. సమాధానాన్ని వెతికేవారు దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలను పొందుకుంటారు అని దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. ముగింపుగా ఈ 3 వచనాలు మనకు నేర్పేటువంటి గొప్ప సత్యాలు ఏంటి మనకు తెలియజేస్తున్నాయంటే, మంచికి ప్రతిగా చెడు చేయకండి, సామెతలు 17:13. కీడుకు ప్రతిగా కీడు చేయకండి, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనంలో, అందరితో సమాధానంగా జీవించడానికి ప్రయత్నం చేయండి, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనంలో, మన జీవితంలో మనకు మేలు చేసిన వారిని గౌరవిద్దాం, మనకు చెడు చేసిన వారిని యేసుక్రీస్తు నామంలో క్షమిద్దాం, ప్రతీకారము దేవునికి అప్పగిద్దాం. మనం ప్రతీకారము తీర్చుకొనకుండా ఆ ప్రతీకారం అనేది దేవునికి అప్పగిద్దాం. అందరితో ఈ సంఘంలో, ఈ సమాజంలో సజీవుడైన యేసుక్రీస్తు నామంలో మనం సమాధానంగా జీవిస్తూ క్రీస్తు ప్రేమను మనలో ప్రతిబింబిద్దాం. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపగల దేవా, ప్రేమగల తండ్రి, యేసయ్యా, మీ పరిశుద్ధ ప్రశస్తమైన నామానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మరొక దినం ఆశలను పొడిగించి మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి తండ్రి, మీ జీవం గల వాక్య వాగ్దానంలో చదవటానికే, జీవం గల నామంలో ప్రార్థనలు చేయటకే ప్రభువా, మీరిచ్చిన ఈ కృప మహాభాగ్యములను బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా ప్రభువా, ఇదిగో తండ్రి, మీరు మాకు బోధించినటువంటి ఈ యొక్క 3 మాటలను బట్టి, ఈ 3 వచనాలను బట్టి ప్రభువా, మీ పాద సన్నిధికి వస్తున్నాం నాయనా. మీరు మాకు బోధించిన విధానాలను బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మాకు మేలు చేసిన వారిని మేము గుర్తుంచుకొని ప్రభువా, మీ యందు మేము
వారితో కృతజ్ఞత చూపించే హృదయాన్ని మాకు దయచేయండి. మీ యందు మేము వారికి కృతజ్ఞత కలిగి జీవించే హృదయాలను, మనసును మాకు దయచేయవలసిందిగా వేడుకొంచున్నాం ప్రభువా. కీడుకు ప్రతిగా మేము కీడు చేయకుండా యేసయ్యా మీ వలె మీరు ప్రేమించినట్టుగా ప్రభువా క్రీస్తు వలె ప్రేమించుటకు, మీ వలె ప్రేమించుటకు మరియు ప్రభువా మీ వలె క్షమించుటకు మాకు హృదయాన్ని దయచేయమని మాకు ఆ సహాయమును చేయవలసిందిగా వేడుకొనిచున్నాం తండ్రి. అందరితో సమాధానముగా సజీవుడా యేసయ్యా మీకు స్తోత్రాలు, వందనాలు. మేమందరము కూడా సమాధానంగా జీవించే జ్ఞానాన్ని, కృపను మాకు దయచేయవలసిందిగా, వినయాన్ని మాకు అనుగ్రహించవలసిందిగా, దీవించి ఆశీర్వదించవలసిందిగా, మా జీవితాల ద్వారా తండ్రి మిమ్మల్ని మహిమపరచుటకై కృపను మాకు దయచేయవలసిందిగా, మమ్మల్ని నడిపించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచు పొందుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కృపాక్షేమములు, కృపా సమాధానములు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ వెంట, మా వెంట, మనందరి వెంట వచ్చునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.